టు ఆల్ ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ చారు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని తర్వాత పసుపు వేసుకొని మగ్గిన తర్వాత నేను పావు కిలో దొండకాయలను తీసుకున్నాను. సన్నగా తరిగి పొడుగ్గా పెట్టుకున్నాను. అవే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని దొండకాయలన్నీ సైడ్ కనుకొని టమాటోస్ని ఇందులో వేసి దొండకాయలను పైకి అనుకొని దాంట్లో తగినంత కారం వేసుకున్నాను. మూత పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం టమాటోస్ తొందరగా ఉడుకుతాయి. చూసారు కదా ఎంత తొందరగా సాఫ్ట్ అయిపోయాయి. ఇందులోకి కాయ సైజ్ కంటే కొంచెం పెద్ద ఉన్న చింతపండును నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పులుసుని ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్, ధనియాల పౌడర్, సాంబార్ పౌడర్ వేసి పులుసును మంచిగా మరిగించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు 101 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.